హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ అలాగే మన తెలుగు హీరో అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ శ్రీరామనవమి రోజు మీ బర్త్డే రావడం అండ్ అలాగే పెద్ది మూవీ నుంచి ఒక అప్డేట్ని రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ పెద్ది సినిమాకి శుభ చూసుకోమనే చెప్పాలి. ఎందుకంటే అది భగవంతుడి ఆశీస్సులు మీకు మీ సినిమాకి కూడా ఉంటాయి. అండ్ అలాగే సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీకు చిరంజీవి గారి తనయుడిగా మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని తండ్రికి మించిన తనయుడిగా మీరు ఎదుగుతున్న తీరు, మీ మంచితనం, మీరు మాట్లాడే విధానం, ప్రతిదీ కూడా ప్రతి అభిమానిని కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు మిమ్మల్ని చూసి. సో ఏంటంటే భగవంతుడు మీకు నిండు నూరేళ్ళ ఆయుసు ఇవ్వాలని ఎన్నో సినిమాలు, మగధీర, త్రిబుల్ ఆర్, ఇంకా గొప్ప గొప్ప సినిమాలు, ఈ పెద్ది కానివ్వండి, ఇంకా ఫ్యూచర్లో మంచి సినిమాలు తీయాలని, మీ తండ్రి బాటలోనే మీరు కూడా 10 మందికి సహాయం చేస్తూ ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి మన ఛానల్లో వీడియోలు రాలేదు, కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అందువల్ల చేయలేదు. బట్ ఇక మీదట కంటిన్యూగా వీడియోలు అయితే రిలీజ్ అవుతూనే ఉంటాయి. అండ్ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్ని మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే ఈరోజు అసలు నేను అవుతుందని కూడా అనుకోలే. నేను ఆల్రెడీ ఒక దగ్గర పని చేసుకుంటూనే ఈ ఛానల్లో పెట్టా. సినిమా కంటెంట్ అంటే నాకు ఇష్టం కదా, చేద్దామని చెప్పి డౌట్గానే పెట్టాను. యూట్యూబ్ అనేది చాలా పెద్దది, అందులో సక్సెస్ అవుతానా లేదా అనే డౌట్ నాకు కూడా ఉండేది. బట్ మీ వల్ల అది చాలా త్వరగానే అయింది. నేను అనుకున్న దానికన్నా 1 yearలో అవుతుందా లేదా అని నేనే డౌట్ పడ్డా. బట్ మీ వల్ల 6 monthsకి అయింది. సో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్. అయితే ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చేద్దాం. పెద్ది మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేస్తామని చెప్పారు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా. బట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అది కూడా చాలా 1 minute బిలో ఉంది, 45 seconds అంతా ఉంది. చాలా మందికి గ్లిమ్స్ చూసాక ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇంకా ఎక్కువయ్యాయి. కొంతమందికి డిసప్పాయింట్ కూడా అయ్యారు. అంటే బీజిఎం బాగోలేదని కొంతమంది కామెంట్ అయితే చూసా. బట్ నాకు ఎలా అనిపించింది టీజర్ అంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది భయ్య. ఇప్పటి వరకు పెద్ది మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా సినిమా తాలూకా హైప్ని అలా అలా పెంచుకుంటూ వెళ్ళింది తప్ప ఎక్కడ కూడా డిగ్రేడ్ అయితే చేయలేదు. అండ్ ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ గ్లిమ్స్ చూసాక మత్తిపోయింది అంతే. యాజ్ ఇట్ ఈజ్గా నాకు ఆ గ్లిమ్స్లో రామ్ చరణ్ గారిని చూస్తుంటే హనుమంతుడే కనిపించాడబ్బా. అంత పర్ఫెక్ట్ స్ట్రక్చర్ మెయింటైన్ చేసేలా డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారు చేశారు. అండ్ ఆయన నమ్మకం, రామ్ చరణ్ గారి మీద నమ్మకం కానివ్వండి, ఈయన స్క్రిప్ట్ పట్ల రామ్ చరణ్ గారికి ఉన్న నమ్మకం కానివ్వండి, ఫైనల్గా ఒక మంచి అవుట్పుట్ ఇస్తున్నారు అని చెప్పి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ మూవీ తాలూకా ప్రమోషన్స్లో భాగంగా స్టార్టింగ్ జిమ్లు కూడా రిలీజ్ చేశారు కదా రామ్ చరణ్ గారిది. ఆ లుక్ చూసినప్పుడు ఏంటి ఎంత బల్కీగా ఏం చూపిస్తున్నారు ఈ పెద్ద అయిన మూవీలో అని ఒక డౌట్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని పోస్టర్స్ వచ్చాయి, క్రికెట్ ఆడడం కానివ్వండి, అండ్ అలాగే సినిమా నుంచి రిలీజ్ అయిన చికిరి చికిరి సాంగ్ కానివ్వండి, మొన్న రిలీజ్ అయిన రై రై రైరం సాంగ్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి కూడా సినిమాపై ఐపీని పెంచుకుంటూ వెళ్తే ఈ గ్లిమ్స్ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్. ఇది ఓన్లీ క్రికెట్ అంటే సినిమా స్పోర్ట్స్ జానర్ అని తెలుసు, కానీ ఇది ఓన్లీ క్రికెట్ మాత్రమే కాదు, కుస్తీ ఉంది, ఇంకో గేమ్ ఏదో ఉందా అంటున్నారు. మేబీ కబడ్డీ అయి ఉండొచ్చు అని చెప్పి చాలామంది అంటున్నారు. ఏదైనా కానివ్వండి, ఒక క్రికెట్ యోధుడిగా పెద్దిలో రామ్ చరణ్ గారి ప్రయాణం మొదలై ఆ తర్వాత కుస్తీ దగ్గరికి వచ్చేసరికి మీరు ఈ గ్లిమ్స్లో బాగా గమనిస్తే, కుస్తీ అంటే బ్యాట్తో బంతికి ఎదురెళ్ళే ఆట కాదురా, ప్రాణంతో చావుకి ఎదురెళ్ళే ఆట. బా ఏమన్నా ఉందా డైలాగ్. స్టార్టింగ్ ఇదే డైలాగ్తో గ్లిమ్స్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఆ డైలాగ్ విన్నాక గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉంటావా పోతాడా పెద్ది, పోడ కదా, అందరి లెక్కలో తెచ్చేస్తాడు. నాకైతే టీజర్ విపరీతంగా నచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ గారికి కష్టంగా అనిపిస్తుంది అబ్బా ఈ సినిమాలో. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ నేను ఎవ్రీ ఫ్రేమ్ కూడా పాజ్ చేసుకుంటూ చాలాసార్లే చూసా. యాక్చువల్గా ట్రైలర్ రియాక్షనే చేద్దాం అనుకున్నా, దానికి పెద్దగా వ్యూస్ అయితే రావట్లేదే, నాకు కూడా అది నచ్చట్లేదు, మాట్లాడదాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. ప్రతి ఫ్రేమ్ కూడా ఆయన బాడీ స్ట్రక్చర్ చూస్తుంటే యాజ్ ఇట్ ఈజ్గా హనుమాన్ రెఫరెన్స్, నాకు హనుమంతుడే కనిపించాడు ప్రతి ఫ్రేమ్లో కూడా. అండ్ ఆ స్ట్రక్చర్ కూడా ఒక షాట్ ఉంటుంది చూడండి, గది పట్టుకొని ఇలా, ఆ షాట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా హనుమంతు వారిని రీప్లేస్ చేసిన ఫీలింగ్ కలిగింది. సో అది దట్టు శ్రీరామనవమి రోజు అలాంటి గ్లిమ్స్ రిలీజ్ చేయడం సూపర్ అనే చెప్పాలి. గ్లిమ్స్ అయితే అద్దరిపోయింది. సినిమా తాలూకా హైప్ని ఇంకాస్త పెంచింది. మోర్ దెన్ ఇంకా పెరుగుతూనే ఉంది. మరి సినిమా ఇంకా టీజర్ రిలీజ్ చేస్తారు, ట్రైలర్ రిలీజ్ చేస్తారు, అండ్ ఆ తర్వాత ఆడియో ఫంక్షన్స్, అండ్ ఆ తర్వాత ప్రమోషన్స్లు, వీటన్నిటిలో కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది సినిమా నుంచి, ఆల్ లాంగ్వేజెస్లో మూవీ రిలీజ్ అయ్యి ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుంది, రామ్ చరణ్ గారి కెరియర్ గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతుంది, సినిమా రిలీజ్ అయ్యాకే చూడాలి. త్రిబుల్ ఆర్ తర్వాత నిజంగానే ఆయన నుంచి రిలీజ్ అయిన ఏ సినిమా కూడా అంత బాగా వర్కౌట్ కాలేదు. అండ్ సినిమాలో కూడా కంటెంట్ లేదు. బట్ ఈ పెద్ద మూవీ ఖచ్చితంగా ఒక కంటెంట్ ఓరియంటెడ్ మూవీ. అండ్ అలాగే బుచ్చిబాబు సనా డైరెక్టర్, తిరుగులేదు, ఒక మంచి కథతో వస్తారు అనే నమ్మకం ఉన్న డైరెక్టర్. రెండవ సినిమా కానివ్వండి, డైరెక్టర్ మీద నమ్మకం కలిగి ఉంచుకునేలా చేశాడు ఆయన ప్రీవియస్ మూవీ నుంచి కానివ్వండి, ఈ సినిమాకి ఇప్పటిదాకా రిలీజ్ అయిన అప్డేట్స్ పరంగా చూసుకున్నా సరే. సో ఓవరాల్గా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం అనేది కన్ఫర్మ్. బట్ అది ఏ మార్జిన్ని దాటి ఎంతవరకు వెళ్తుంది అనేది సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి.
ఈ గ్లిమ్స్ కింద కూడా అంటే ఈ గ్లిమ్స్ రియాక్షన్ వీడియోల కింద కూడా చాలా మంది కామెంట్లు అయితే చూసా. బీజిఎం బాగాలేదు, సౌండ్ బాగాలేదు, అంతా బాగానే ఉంది కానీ ఏఆర్ రెహమాన్ దెబ్బేసేసాడు, డిఎస్పీని పెడితే బాగున్ను, మంచి ఎలివేషన్ ఉన్న బీజిఎం ఇద్దును. ఓకే ఫైన్, దేవిశ్రీ ప్రసాద్ కూడా మంచి బీజిఎం ఇస్తాడు, మంచి ఎలివేషన్స్ ఇస్తాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఈ మూవీలో వీళ్ళు రిలీజ్ చేసిన ఈ చిన్న గ్లిమ్స్లో అంత స్కోప్ ఎక్కడ నాకు అనిపించలేదు అండ్ అవసరం లేదని అనిపించింది. వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి, పెద్ది క్రికెట్ నుంచి కుస్తీకి వచ్చినప్పుడు తను ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనేదే చూపించారు. చాలా చిన్న గ్లిమ్స్, అది 1 minute కూడా లేదు. అందులో ఏం ఎలివేషన్స్ ఇచ్చేస్తారు చెప్పండి? ఆ బాడీ చూస్తేనే అదే పెద్ద ఎలివేషన్, నాకైతే అలాగే అనిపించింది. ఓకే ఫైన్, మ్యూజిక్ డైరెక్టర్స్ని మనం ఎవరిని కూడా కించపరచకూడదు, ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ ఆఫ్ స్టైల్ ఉంటుంది. ఏఆర్ రెహమాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ యొక్క పనితనాన్ని మనం ఒక్క చిన్న గ్లిమ్స్ చూసి కించపరచడం అనేది మంచిది కాదు. సినిమా చూద్దాం, రిలీజ్ అయ్యాక అందులో బాగా ఇవ్వచ్చు కదా, ఆ రోజు బాగా లేకపోతే ఆ రోజు మాట్లాడదాం. ఇప్పుడు మనం దేన్ని మార్చలేం, డైరెక్టర్ విజన్ నుంచి వస్తుంది ఏదైనా, మ్యూజిక్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి. డైరెక్టర్ నాకు ఇది కావాలి ఇక్కడ అని డిమాండ్ చేస్తే తన నుంచి వచ్చేది ఏదైనా సరే. సో మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్లు చేయండి. నెగిటివ్ కామెంట్లు దయచేసి పెట్టకండి. మన తెలుగు సినిమా పెద్ద స్థాయికి వెళ్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటిని ఎక్కడ ఏ బొక్కుందా అని ఎదుగుతారో ఏంటో నాకు తెలియదు, కానీ ఇలాంటివి అయితే ఆపేయండి. రిలీజ్ చేసిన చిన్న గ్లిమ్సే చాలా అర్థం ఉంది అందులో, మీరు మళ్ళీ చూడండి ఒకసారి. రామ్ చరణ్ గారి కష్టం క్లియర్గా ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. సో నాకైతే ఫైనల్గా గ్లిమ్స్ అయితే విపరీతంగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఈగర్లీ వెయిట్ చేస్తున్న సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి చూడాలి అని ఒక కుతూహలం ఉంది లోపల. అంటే చిన్న గ్లిమ్స్లోనే ఎంత ఉంటే సినిమాలో ఏం చూపించారు ఆయన, రామ్ చరణ్ గారు ఏం మ్యాజిక్ చేశారు, ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏ లెవెల్లో ఉంది, ఆయన ఫైట్స్ ఎలా ఉన్నాయి, ఆయన డ్యాన్స్ ఎలా చేశారు, ఆయన డైలాగ్స్ ఎలా ఉన్నాయి, అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది. కొత్త కథ, ఖచ్చితంగా పాత కథని కిచిడి చేసే డైరెక్టర్ కాదు, ఒక కొత్త కథతోనే వస్తారు ఖచ్చితంగా. నాకైతే అది 100% నేను చెప్పగలను, నాకైతే అలానే అనిపించింది. సో మీలో ఆల్రెడీ చాలామంది గ్లిమ్స్ చూశారు కదా, మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా ఆనెస్ట్గా కామెంట్లో చెప్పండి. ఓకే గైస్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.